ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్లోని ప్రయాగ్రాజ్లో 12 ఏళ్లకొకసారి జరిగే మహాకుంభమేళాకు దేశం సిద్ధమవుతుంది. దీన్నే పూర్ణ కుంభమేళా అని కూడా పిలుస్తారు. భారతీయ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో కుంభమేళాది ప్రత్యేక స్థానం. దేశం నలుమూలల నుంచే కాకుండా యావత్ ప్రపంచం నుంచి కుంభమేళాలో పాల్గొనేందుకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారు. విదేశీయులు సైతం ఈ మహా ఉత్సవంలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతారు. ఈ కుంభమేళాను అవ్యక్త సాంస్కృతిక వారసత్వంగా యునెస్కో గుర్తించింది. మత విశ్వాసం, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడం మహాకుంభమేళం యొక్క ముఖ్య లక్ష్యం కాగా 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. జనవరి 13న ప్రారంభం కానున్న మహాకుంభమేళాను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని సంగమ్ నోజ్లో ప్రధాని మోదీ కుంభ కలశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మత సాంస్కృతిక ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికతను ప్రతీకగా కుంభమేళాన్ని వర్ణించారు. 8 లోహాలతో తయారు చేసి ముత్యాలు పొదిగిన కలశం కుంభాభిషేకానికి వినియోగిస్తారు. కుంభం అంటే కలశం. దేశంలోని 4 తీర్థాలలో కలశం నుండి అమృతాన్ని చిమ్ముతూ కుంభం నిర్వహిస్తారు. ఇది కుంభమేళా చిహ్నం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పవిత్ర నదులైన గంగా, యమునలను పూజించి గంగకు హారతిచ్చారు. మహాకుంభమేళా సురక్షితంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. పవిత్రత, ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన పవిత్ర జలంతో కుంభ కలశాన్ని అభిషేకించారు. ఈ వేడుకను ప్రపంచ దేశాలు చర్చించుకునే మహాయజ్ఞంగా నిర్వహిస్తామన్న ప్రధాని భారత్ అంటేనే పవిత్ర స్థలాలకు పుట్టినిల్లుగా అభివర్ణించారు. మహాకుంభమేళాకు ఏర్పాట్లు చేస్తున్న కార్మికులను, అధికారులను అభినందిస్తూ ఈ ప్రయాగ్రాజ్ భూమిపై కొత్త చరిత్ర సృష్టించబోతున్నామన్నారు. ఈసారి మహాకుంభమేళాలో 40 నుండి 45 కోట్ల మంది భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రయాగ్రాజ్ కి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల సంఖ్యను ఖచ్చితంగా లెక్కించడానికి యోగి సర్కార్ సాంకేతికత ద్వారా ఒక్కొక్క భక్తుడి హెడ్ కౌంట్ చేయనుంది. ఇది కేవలం మహాకుంభమేళమే కాదు, ప్రపంచంలోని ఏదైనా పెద్ద కార్యక్రమంలో అతిపెద్ద హెడ్ కౌంట్ కావచ్చు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మేళా అధికారులు AI సాంకేతికతతో పాటు అనేక ఇతర పద్ధతుల ద్వారా ఈ ఘనత సాధించడానికి కృషి చేస్తున్నారు.